ప్రభువునందు ప్రియులారా, ప్రార్థన టీవీ ప్రేక్షకులారా, బాగున్నారా? ఆరోగ్యంగా ఉన్నారా? ఆశీర్వాదకరంగా ఉన్నారా? ఇతరులకు దీవెనకరంగా ఉన్నారా? అలాగ ఉండటం వలన దేవుడు మిమ్మల్ని ఇంకా మరింత దీవించి ఆశీర్వదించునుగాక. నా ప్రియ సోదరి సోదరులారా, మరొకసారి మీ మధ్యలోకి రావడానికి ప్రభువు నాకు అనుగ్రహించిన ఈ యొక్క అవకాశమును బట్టి, సజీవ లెక్కలో ఉంచిన దాన్ని బట్టి స్తుతిస్తున్నాను. మరొక నెల ఆయుస్సు పొడిగించి ఆరోగ్యం ఇచ్చి దేవుడు తన కృపలో భద్రపరిచినందుకు ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలమున దేవుని పిల్లలమైన మనమందరము కూడా చేరి ఆ దేవుని స్తుతించి గణపరిచే భాగ్యాన్ని దేవుడు మనకిచ్చినందుకు ఎంతో సంతోషపడుతున్నాను. దేవుని సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలి ప్రేమిస్తున్న మా ప్రేమ కలిగిన తండ్రి, జీవముగలిగిన దేవా, నీ పరిశుద్ధ నామమును బట్టి నీకు నిండు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ప్రియ పరలోకపు తండ్రి, నీవే ఈ సృష్టిని ఇచ్చినావు, నీవే ఈ దేహం ఇచ్చినావు, నీవే కుటుంబం ఇచ్చినావు. భార్య, భర్త, పిల్లలు, కుటుంబము, రక్షణ, సంఘము, సహవాసము, ప్రభా, పరలోక పౌరత్వము, సేవకత్వం, ఇవన్నీ కూడా నీ ద్వారానే ఇచ్చినావు. ఉన్న పొలము కానీ పొలము కానీ, నేను నిలుచున్న స్థలము కానీ పొలము కానీ, తండ్రి, సంతానం కానీ సౌఖ్యం కానీ సౌకర్యము కానీ అన్ని నీ వల్లనే అనుగ్రహించబడినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరమ తండ్రి, ఈరోజు నువ్వు మాకు కావలసిన వర్తమానం నీ కృపలు అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని గతంలో నాతో మాట్లాడుతూ వచ్చినారు. ఈరోజు కూడా నాతో మాట్లాడి అందరికి ఆశీర్వాదకరముగా వర్తమానడాన్ని భాగ్యము దయచేయమని నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామని హెచ్చిస్తూ అందరి శ్రేయస్సు కోరుతూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, రక్షణ వలన ఎవరెవరు సంతోషిస్తారు అనేటువంటి విషయాన్ని గతంలో ఒకసారి చెప్పినాను, ఒకసారి గుర్తు చేస్తాను. ఈరోజు మన అంశము రక్షణ వలన మేలులు, రక్షణ వలన లాభాలు ఏమిటి అన్న విషయాన్ని ఈరోజు మనం ధ్యానం చేస్తాం. రక్షణ వలన ఎవరెవరు సంతోషిస్తున్నారో మరొకసారి గుర్తు చేస్తాను. ఒకటి, రక్షించబడినటువంటి వ్యక్తి సంతోషిస్తాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 8-9 వచనాలు. ఈ రక్షణ చెప్పనశక్యమును మహిమాయుక్తమైనటువంటి గొప్ప రక్షణానందమును సంతోషమును కలగజేస్తుంది. రక్షించబడిన వారు సంతోషిస్తారు. వారి హృదయములకు దేవుడు వస్తాడు. వారి హృదయములో ఉన్నటువంటి సాతాను బయటికి వెళ్తాడు. కామక్రోధ మదమాత్సర్యములు కలగజేసి అనేక విధాలుగా చెడు చేస్తున్నటువంటి యజమాని లోపల నుండి బయటికి వెళ్తాడు. అయితే లోకరక్షకుడు, ఆపద్బాంధవుడు, అనాథరక్షకుడు, కరుణామయుడు, దయాసంపన్నుడు, కృపావాత్సల్యమూర్తి, అత్యంత కనికరము కలిగిన దేవుడు మనలోకి వస్తాడు. అప్పుడు చెప్పనశక్యమును మహిమాయుక్తమైన గొప్ప సంతోషం వస్తుంది. దుష్ట సామ్రాజ్య పాలన లయమైపోతుంది. అయితే దేవుని సామ్రాజ్యం మనలోనికి వస్తుంది. హృదయమంతా దేవుని సన్నిధి నింపబడుతుంది. వాక్యమైన దేవుడు, ఆత్మస్వరూపుడైన దేవుడు, సర్వశక్తి సంపన్నుడైన దేవుడు మనలోకి వస్తాడు గనక శక్యముగానటువంటి గొప్ప సంతోషం, ఆనందము గలవారై సంతోషిస్తారు. రక్షించబడిన వారు సంతోషిస్తారు. ఒకటి. రెండవది, రక్షణ వాక్యం చెప్పిన వారు సంతోషిస్తారు. ఆ రక్షకుని గురించి చెప్పి, అయ్యా, ఇదిగో మానవులమైన మనమందరం కూడా దేవుని వలనే పుట్టినాం. అయితే మానవుడు దేవునికి దూరమైనారు పాపమును బట్టి. దేవునికి దూరమైన మానవుడు నిస్సహాయుడై నశించి నరకానికి వెళ్ళిపోతుండగా, అటువంటి నిస్సహాయస్థితిలో ఉన్నటువంటి దేవాది దేవుడు పరలోకుండి చూసి మానవుని నిస్సహాయస్థితిని గమనించి దేవుడే మానవుడిగా భూమి మీదకి వచ్చినాడు అన్నటువంటి విషయాన్ని చెప్పి, ఆ దేవుడు నీ కొరకు నా కొరకు సకల మానవాళి పాప పరిహారం కొరకై ఆ శిలువలో రక్తము కార్చి ప్రాణం పెట్టి పాప విమోచన క్రయధనం చెల్లించి సకల మానవాళి జీవితాన్ని వెలిగించడానికి వచ్చిన దేవుడు అని ఎవరైతే అలాగా తెలుసుకుంటారో, మహనీయుడైనటువంటి యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి మానవాళి కొరకు చనిపోయి సర్వ పాప పరిహారం కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడు. ఈ సత్యాన్ని చెప్పిన వ్యక్తి వాక్యం ద్వారా ఆ వ్యక్తి రక్షించబడతాడు. ఆ రక్షించబడినటువంటి వ్యక్తికి రక్షణ ద్వారా ఆనందిస్తున్నాడు. ఆ రక్షణ వాక్యం రక్షకుని గురించి చెప్పిన రక్షింపజేసినటువంటి వ్యక్తి కూడా సంతోషిస్తాడు. దేవుడు అటువంటి వ్యక్తితో ఏమంటాడంటే, మత్తయి సువార్త 25వ అధ్యాయము 21-23 వచనాల్లో, నా సంతోషములోను పాలు పంపులు పొందుమంటాడు. అంటే రక్షింపజేసినటువంటి వ్యక్తికి
ఒక వ్యక్తిని రక్షణలోకి నడిపిస్తే ఆ రక్షణలోకి నడిపించినటువంటి వ్యక్తి ఎంత సంతోషిస్తాడంటే దేవుని సంతోషములు అతడు పాలుపంపులు పొందుతాడు. ఒక చోట రాయబడి దేవుని కంటే సుఖానుభవం ప్రజలు కోరుకుంటున్నారు అంటే ఎంత సుఖమో ఎంత ఆనందమో, పరమానందము. దేవుని రాజ్యం నీతి ఆనందం పరమానందమై ఉంటుంది. అట్టి ఆనందము అతని జీవితం ఉంటుంది. ఆనందమే పరమానందమే కదా క్రైస్తవ జీవితము. ఆనందమే కదా, ఆనందమే కదా, ఆనందమే సదా ఆనందమే కదా క్రైస్తవ జీవితము. ఆనందమే నిత్య ఆనందమే నాకు నాదుని సేవించుట. ఆనందమే నిత్య ఆనందమే నాకు నాదుని సేవించుట. ప్రియులారు, ఎంత ఆనందము చెప్పలేం. చెప్పశక్యముగానటువంటి రక్షణానందము, సంతోషము రక్షించబడిన వ్యక్తికి ఉంటే, ఆ మహాదేవుని గుర్చినటువంటి వార్త చెప్పినటువంటి రక్షణ వాక్యం చెప్పినటువంటి వానికి దేవుడు సంతోషమే. దేవుని సంతోషం ఇతరుడు పాలు పొందమని దేవుడు చెప్తున్నాడు. దేవుని నా సంతోషములోనూ పాలు పొందమంటున్నాడు. ఎంత గొప్ప విషయం! దేవుని సంతోషం అతనిలోకి పాలు పంపులుతారంట. ఒక వ్యక్తి ఆత్మను రక్షిస్తే రక్షణలోకి నడిపించిన వ్యక్తి కూడా ఆనందం సంతోషం ఉంటుంది. మూడవది, కుటుంబం వారికి కూడా ఆనందం ఉంటుంది. ఒక వ్యక్తి రక్షించబడితే అతని క్రమము, మర్యాద, వాక్యం చదువుకోవడం, ప్రార్థన చేసుకోవడం, మందిరానికి వెళ్ళడం, ఇంట్లో లేచి పనులు చేయడం, నీళ్ళు పెట్టడం, తర్వాత బాత్రూమ్ శుభ్రం చేయడం, ఎక్కడైనా పని చెప్తే సంతోషంగా వెళ్ళి రావడం, బయట నుంచి వాటర్ వచ్చి ఇంట్లో పెట్టడము, తర్వాత అందరితో ప్రేమతో కలిసిమెలిసి ఉండడము, సంతోష సమాధానం కలిగి నెమ్మది కలిగి దేవుని రాజ్యము అతనిలోకి వస్తాడు. దేవుడే అతనిలోకి వస్తాడు గనక అతడు గొప్ప సంతోషం గలవాడై ఆనందిస్తూ ఉంటాడు. దేవుడు ఒక వ్యక్తికి ప్రభులోకి వస్తే రక్షించబడిన వ్యక్తి సంతోషిస్తాడు, రక్షణలోకి నడిపించిన వ్యక్తి సంతోషిస్తాడు, రక్షించబడిన వాని తల్లిదండ్రులు సంతోషిస్తారు, భార్య పిల్లలు సంతోషిస్తారు, భర్త పిల్లలు సంతోషిస్తారు, అత్తమామలు సంతోషిస్తారు, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా సంతోషిస్తారు. ఎందుకంటే అతనిలో ఉన్న ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము, ఆ ప్రేమ, అనురాగము అవన్నీ దేవుడు అతనిలోకి వచ్చినప్పుడు అవన్నీ అతనిలో కనపడతాయి గనక అతనిలో పశ్చాత్తాపం కనపడుతుంది. తప్పు చేసిన వానికి క్షమాపణ అడుగుతాడు. నేను అనే అహంభావం పోతుంది. ఒక వ్యక్తి శాంతి, సమాధానము కలిగి, నెమ్మది కలిగి, ప్రశాంతత కలిగి, ఆ ఇళ్ళంతా కూడా అంతకుముందు ఆందోళనకరంగా ఉండేది, ఇప్పుడు ఆనందము, సంతోషం, ఆయనతో నెమ్మది, ప్రశాంతత ఉంటుంది. అందును బట్టి రక్షించబడినటువంటి వ్యక్తి ద్వారా ఇంటి వారందరూ సంతోషిస్తారు. రక్షించబడిన వ్యక్తిని బట్టి తల్లిదండ్రులు, పిల్లలు సంతోషిస్తారు. మా డాడీ మాతో ఇప్పుడు కలిసి మాట్లాడుతున్నాడు, మా డాడీ చక్కగా ఫీజులు కడుతున్నాడు, మా డాడీ పేరెంట్ మీటింగ్కి వస్తాడు, మా డాడీ మన ప్రేమతో తీసుకెళ్తాడు, ప్రేమతో అన్ని విషయాలు మాకు కావాల్సినవి చూస్తాడు, మా తండ్రి డబ్బులు దుబారా చేయకుండా మా కొరకు ఆస్తి నిల్వ చేస్తున్నాడు, నా భర్త నన్ను ప్రేమతో చూసుకుంటున్నాడు, నన్ను అర్థం చేసుకుంటున్నాడు, ఇంట్లో ఏం కావాలని తీసుకొచ్చేస్తున్నాడు. ఈ రీతిగా ఆమె కూడా సంతోషిస్తుంది. భార్య కూడా సంతోషిస్తుంది అన్న విషయాన్ని మనం గమనించాలి. ప్రియులారా, ఈ రీతిగా ఆ ఇంట్లో అందరూ కూడా సంతోషిస్తారు. భార్య రక్షించబడితే గయ్యాలితనం పోతుంది, వెంటనే లోబడుతుంది, అన్ని విషయాలు చూస్తుంది, ఎంతో దగ్గరని ప్రేమతో భర్తను చూసుకుంటుంది, ప్రతి అవసరము అన్నీ కూడా చూస్తుంది కనుక ఆ భార్య ద్వారా కూడా ఈయన కూడా సంతోషిస్తాడు. మృదు భాషని ఉంటుంది, గయాలితనం ఉండదు, తగ్గింపు కలిగి ఉంటుంది, అందరినీ ప్రేమతో చూస్తుంది, ఇంట్లో అందరికంటే ముందు లేస్తుంది, ఇంటి వారందరి భద్రపరుస్తుంది, ఆమె సెల్లు చూసే మానేస్తుంది, సినిమాలు చూసి మానేస్తుంది, సమయం అంతా వేస్ట్ చేసుకోకుండా దేవుని ఎడల భయభక్తులు కలిగి ఆమె జీవించడం అనేది ప్రారంభిస్తుంది. అంత దీవెన ఆనందం ఉంటుంది కనుక ఇంటి వారందరూ కూడా సంతోషిస్తారన్న విషయాన్ని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఇది నాలుగవదిగా ఎవరు సంతోషిస్తారు అంటే పరలోకములో ఉన్న దేవుడు, దేవదూతలు, పరలోక వాసులందరూ కూడా సంతోషిస్తారు. భూమి మీద జరిగిన ఈ రక్షణ కార్యమును బట్టి పరలోకములో దేవదూతలు దేవుని సంతోషం కలుగుతుంది. ఎంత ఆనందకరమైన కార్యం! ఇంతమందిని ఆనందింపజేసే రక్షణ, గొప్ప రక్షణ, నిత్య రక్షణ, అమూల్యమైన రక్షణ, సిద్ధపరిచిన రక్షణ. ఈ రక్షణ పొందిన వారు సంతోషిస్తారు, ఈ రక్షణలోకి నడిపించిన వారు ఆనందిస్తారు, రక్షించబడిన వాని కుటుంబస్తులు కూడా ఆనందిస్తారు.
తర్వాత పరలోకమే సంతోషిస్తుందన్న సత్యాన్ని మనం గమనిస్తున్నాం. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఇప్పుడు ఈరోజు వర్తమానం ఏంటంటే రక్షణ వలన లాభాలు. రక్షణ వలన లాభాలు. మొన్నటి దినములో మనం పోయిన వారం చెప్పిన వాక్యం ఏంటంటే రక్షణ వలన ఎవరెవరు సంతోషిస్తారు, నలుగురు సంతోషిస్తారని చెప్పినాం. ఇప్పుడు రక్షణ వలన కలిగే లాభాలు ఏమిటి అన్న విషయాన్ని మనం దేవుని గ్రంథములో నుండి చూద్దాం. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథము నుండి లూకాసు వార్త 1వ అధ్యాయము 68 నుండి 75 వచనాల వరకు కలిపి ఉంటాయి. లాస్ట్లో 75వ వచనం లాస్ట్ 4 లైన్లు చదువుతున్నాను. దయచేసి మీరు కూడా చూసుకోవాలని ప్రేమతో కోరుచు ఉన్నాను. మనము శత్రువుల చేతి నుండి విడిపించబడి మన జీవితకాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింప అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగజేసెను. ఈ రక్షణ ఎందుకు కలుగజేసినాడు? ఈ రక్షణ వలన మనకు ఏమిటి లాభాలు? ఈ రక్షణ నేను ఎందుకు అనుగ్రహించినానో అది మీకు చెప్తానని దేవుడు చెప్తున్నాడు. ఈ రక్షణ వలన, ఈ రక్షణ అనుగ్రహించబడినటువంటి రక్షణ, ఈ అనుగ్రహించుటకును ఇవన్నీ అనుగ్రహించడానికి ఈ రక్షణ కలుగజేసినాడు. ఏవేవి అనుగ్రహిస్తాడు దేవుడు? 1, శత్రువుల చేతి నుండి విడిపించబడతాం. 2వది, మన దేవుని సన్నిధిలో జీవితకాలం అంతా నిర్భయంగా బ్రతుకుతాం. 3వది, భూమి మీద పరిశుద్ధముగా బ్రతుకుతాం. 4వది, నీతిగా దేవుని సేవిస్తాం. ఇవన్నీ అనుగ్రహించడానికి ఈ రక్షణ మనకు కలగజేసినాడని దేవుని వాక్యంలో రాయబడింది. ప్రియులారా, దేవుడు మనకు రక్షణ ఎందుకు ఇచ్చినాడు అని అంటే ఇన్ని భాగ్యాలు మనకి ఇవ్వడానికే దేవుడు రక్షణ ఇచ్చినాడనే సంగతి మనం చూస్తున్నాం. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు కూడా ఈ సత్యాన్ని గమనించి దేవునికి దీవెన పొందాలని ఆశపడుతున్నాను. దేవునికి స్తోత్రం. రక్షణ వలన లాభాలలో 4 విషయాలు ఈరోజు మనం తెలుసుకుంటాం. ఒకటి ఏంటంటే మనము శత్రువుల చేతి నుంచి విడిపించబడతాము. శత్రువుల చేతి నుండి విడిపించబడతాం. ఎవరెవరు శత్రువులు? 1, మన శరీరమే శత్రువు. 2వది, లోకము శత్రువు, లోకాచారాలు శత్రువులు. 3వది, సాతాను శత్రువైనాడు, శత్రువైన అపవాది, శత్రువైన లోకం. ఎవడైతే లోకముతో స్నేహం చేస్తాడో దేవునికి శత్రువైతాడు. ప్రియులారా, ఈ ముగ్గురు మనకు శత్రువైనారు. ఈ భూమి మీద తన శరీరమే తన శత్రువు. ఈ శరీరము దేవుని వాక్యానికి లోబడనేరదు, ధర్మశాస్త్రం ఏమాత్రం లోబడలేదు. ఇది ఈ శరీరము దేవుని నొప్పిస్తుంది, బాధ కలగజేస్తుంది. శరీరం కార్యములు మరణం తీసుకొని వస్తాయి. కనుక ఈ మానవుడు నశించిపోకుండా ఉండడానికి, ఈ శరీరం మీద జయం పొందడానికి, ఈ శత్రువు నుండి విడిపించడానికి, శరీరాశ, నేత్రాశ, జూబుడమ్మం వీటి నుండి విడిపించడానికి దేవుడు ఈ రక్షణ ఇచ్చినాడు. తర్వాత మనం చూసినట్లయితే ఈ రక్షణ దేవుడు ఎందుకు ఇచ్చినాడు అని అంటే లోకాచారాల నుండి విడిపించబడడానికి దేవుడు ఈ రక్షణ ఇచ్చినాడు. లోకాచారాలు ఏంటి? పుట్టిన బిడ్డకు బొట్టు పెట్టడము, అరికాల్లో నల్లటి మసి బొట్టు పెట్టడము, తర్వాత కర్తనకు బొట్టు పెడుతుంటారు. ఇక్కడొక బొట్టు, అరికాల్లో ఒక బొట్టు, ఇక్కడొక బొట్టు, బుగ్గకు ఒక బొట్టు, తర్వాత ఈ విధంగా బొట్లు పెడితే ఇది లోకాచారం. బైబిల్లో యేసుక్రీస్తు దేవుని నమ్మిన బిడ్డలు ఈ ఆచారాలు చేయరు. ఇది లోకాచారం. ఈ లోకాచారాలను బట్టి నా నామముని మీరు నా ఆజ్ఞలు పక్కన పెడుతున్నారు అన్నాడు మార్క్సు వార్త 7వ అధ్యాయంలో దేవుడు. కనుక మీ పితృపారంపర్యాచారమైన వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టండి అని అన్నాడు. అంటే లోకాచారం అనే శత్రువు, లోకాచారములు దేవునికి శత్రువు. ఈ శత్రువు అనేటువంటి ఆచారాలు విడిపించబడతాయి. 9 రోజులు చనిపోయిన తర్వాత 9 రోజులను కూటం పెట్టాలి, 11 రోజులను పెట్టాలి, 13 పట్టాలి అని అంటారు. ఇది లోకాచారం, ఇది శత్రువు. ఇప్పుడు బైబిల్లో 9 రోజులని 11 రోజులని ఏమి లేదు. అందును బట్టి దాని నుంచి కూడా మనం బయటపడాలి. తర్వాత ఇంకోటి ఏంది? సోమవారం పడాలి, బేస్తవారం పడాలి. సోమవారము బేస్తవారం అనేది ఇది లోకాచారం. కానీ బైబిల్ అది లేదు. దేవుని రక్షించబడిన వారు ఆ శత్రువు నుండి కూడా విడిపించబడతారు. తర్వాత 11 నెలల్లోనే జ్ఞాపకార్థం కూడా పెట్టుకోవాలి, మళ్ళీ సంవత్సరం లోపల ఒకటి. ఇది ఈ లోకాచారం కూడా విడిపించబడతారు. సమాధి దగ్గర తీసుకెళ్ళి అన్నం పెట్టి రావడం, అన్నం పెట్టేస్తే కాకి వచ్చి తినిపోవాలి, ఇది లోకాచారం.
యేసుక్రీస్తు నమ్మిన వారు ఈ లోకాచారాలన్నీ మానేస్తారు. బతికున్నప్పుడే అమ్మ నాయన మంచిగా చూసుకుంటారు, అత్తమామను చక్కగా చూసుకుంటారు. ఇది దైవికమైనటువంటి కార్యం. చనిపోయిన తర్వాత ఆయన అన్నం తింటాడా? ఆయన తినే పదార్థాలను కూడా వాడి పెట్టడం ఇది లోకాచారం. కొంతమంది దిష్టి తగిలిందని దిష్టి, అమ్మ దృష్టి, నాయన దృష్టి, పిల్ల దృష్టి, భర్త దృష్టి, వాయన దృష్టి, ఈయన దృష్టి, తర్వాత దిష్టి 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 అని దిష్టి తీయడం. తర్వాత ఈ లోకములో దిష్టి దోషం లేదు, అందరి దృష్టి దోషమే ఉంది. సౌలు దృష్టి దోషము చేత చచ్చిపోయినాడు, విషపు సూపు నిలిపి. యేసేపు అన్నగారు ద్వేషము సూపు పెట్టుకొని నశించి దాసాన దాసులు అయిపోయినారు. ప్రియులారా, అలాగే మోసూపు చూసినటువంటి దావీదు కూడా పతనమైపోయినాడు. సూపు వలన నష్టం ఉంది కానీ దిష్టి అనేటువంటిది నష్టం లేదు. ఈ మధ్య కొంతమందికి కాలుకి దారాలు వేసుకుంటున్నారు. అమ్మాయికి ఎడమకాలు, అబ్బాయికి కుడికాలంట. అంటే కుడికాలు కింద భాగంలో ఒక దారాలు నటి దారం కడుతున్నారు. ఏమిటంటే దిష్టి దారం అని. అంటే ఎంత తొందర పాకిపోయిందంటే ఎవరి చూసినా అమ్మాయిల కాళ్ళలో ఉంది, అబ్బాయి కాళ్ళలో ఉంది. ఇది దిష్టి, ఇది దృష్టి దోషము. వ్యర్థమైన దాన్ని చూడకుండా నీ కనుదృష్టిని కాపాడుకోమని దేవుడు చెప్తే, విషపు సూపులు నిలుపకుండా వెలిసూపులు, చిన్న సూపులు, మొహసూపులు చూడొద్దని, ఈ గర్భపు సూపులు లేకుండా ఉండమని దేవుడు చెప్తే, దృష్టి దోషం ఉంది కానీ దిష్టి దోషం లేదు మానవుడికి. దిష్టి అని చెప్పేసి ఇళ్ళకి రాక్షసుని ఒక ఏలాడు తీసుకోవడం, ఓ బొమ్మ. దిష్టి ఉందని చెప్పి గుమ్మడికాయ కట్టకూడడం, తర్వాత గుమ్మడికాయతో తీసి పగలగొట్టడం, తర్వాత హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యేటప్పుడు దిష్టి అని చెప్పి సిటీ తీసేసి పటాన్ని కొట్టడం, దానికి వెళ్ళి దొరికిపోవడం లోకాచారం. తర్వాత చనిపోయినప్పుడు అల్లుడు పట్టకూడదు. మేము ఈ పింటున్నాం, ఆయనతో పిల్లని చేసుకున్నాడు, ఆయనతో పిల్ల ద్వారా సంతోషిస్తున్నాడు, ఆయనతో పిల్ల ద్వారా సంతానం కంటున్నాడు, ఆయనతో ఉన్నటువంటి అమ్మాయి ద్వారానే తర్వాత వంశం లేబడింది. ఆయనలో ఇచ్చినటువంటి కట్నాలను తీసుకుండే, బీరో తీసుకుండే, ఉంగరం తీసుకుండే, గొలుసు తీసుకుండే, బ్యాస్లెట్ కావాలనే అన్నీ తీసుకొని పోయేటప్పుడు అప్పుడు ఏం కనపడలే. చనిపోయినప్పుడు నాయన ఎవరు లేరు పట్టమంటే మేము పట్టకూడదు ఈ పింటుల్లో అని. తర్వాత ఇంత ఘోరమైన కార్యం ఏంటంటే, ఇంట్లో ఆడపిల్ల తల్లో తండ్రి లేకపోతే ఇంటి ఎవరైనా చనిపోతే ఆదరణకరంగా ఉండి ఇంట్లో శుభ్రం చేసి పరిస్థితి పొనిచ్చి మేము ఉండకూడదు, చెప్పకుండానే పోవాలని చెప్పేసి ఆయన భూస్థాపన అయిపోతానని చెప్పకుండానే పరిగెత్తా ఉంటారు. ఇది ఆచారమా? ఇవన్నీ లోకాచారం. ఆదరించవలసిన సమయంలో ఆదరించుకోకుండా ఇవన్నీ ఇందులో ఆచారాలు పెట్టుకుని ఈ విధంగా చేయడం. ప్రియులారా, యేసుక్రీస్తును దేవునిగా నమ్ముకున్న వాళ్ళు శత్రువుల చేతి నుండి విడిపించబడదు. దీని ఈ శత్రువు దేవుని సన్నిలో లోకాచారాలు, ఈ లోకాచారాన్ని శత్రువు నుండి దేవుడు విడిపిస్తాడు రక్షించబడితే. దేవునికి స్తోత్రం. ఈ భయంకరమైన పరిస్థితుల నుండి, ఈ యొక్క లోకాచారాల నుండి, లోక పద్ధతి నుండి విడిపించబడతారు. 2 విషయాలు మీకు ఈ సందర్భంగా నేను చేస్తాను. మార్క్సు వార్త పరిశుద్ధ గ్రంథములో నుండి, మార్క్సు వార్త 7వ అధ్యాయము దేవుని వాక్యం ఇలా రాయబడి ఉంది. 7వ అధ్యాయం 7వ వచనం. వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. 8వ వచనం. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారమును గైకొనుచున్నారు. 9వ వచనం. మీరు మీ పర్యాచారమును గైకొనుటకు దేవుని ఆజ్ఞను పొత్తిగా నిరాకరించుదురు. 11వ వచనం. మీరు నియమించిన మీ పారంపర్యాచారం వలన దేవుని వాక్యమును నిరర్థకము చేయరు, ఇటువంటివి అనేకములు మీరు చేయుచున్నారు అని అన్నాడు. ఇది దేవుడు మరి ఇవి ఆచారాలు ఇలాగ చేస్తున్న వ్యర్థంగా ఆరాధిస్తున్నారని దేవుడు అన్నాడు. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో దేవుని వాక్యం ఇలా రాయబడి ఉంది. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరం దేవునికి ఆయనకు సమర్పించుకున్న దేవుని వాచనను బట్టి మిమ్మల్ని బతిమాలుచున్నాను. ఇట్టి సేవ, ఇట్టి పూజ, ఇట్టి ఆరాధన దేవునికి యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్టు మీ మనసు మారి రూపాంతరం పొందాలి. మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుతారని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కనుక ప్రియులారా, ఇది శత్రువు చేతిలో నుండి విడిపించబడతాం. లోకమనే శత్రువు నుండి, ఈ లోకాశ నుండి, లోక పద్ధతి నుండి
ఒక వ్యక్తి విడిపించబడతాడని దేవుని వాక్యములో మనం చూడగలుగుతున్నాం. కనుక శత్రువు చేతుల నుంచి విడిపించబడతాం. లోకం అనేటువంటి శత్రువు. మూడవది సాతాను శత్రువు, వాని కుతంత్రములు, వాని యొక్క పన్నాగములు, శరీర కార్యాలు, లోక కార్యాలు, లోకాచారాలు, సాతానుడు కల్పిస్తున్న శోధనలు, వీటి నుండి విడిపించబడతామని దేవుడు సెలవిస్తున్నాడు. రక్షణ వలన శత్రువు నుండి విడిపించబడతాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రెండవది, రక్షణ వలన జీవితకాలం అంతా నిర్భయంగా బ్రతుకుతాము. నిర్భయంగా. ఆదాములు ఎందుకు భయపడినారు? ఆజ్ఞ అతిక్రమించినారు కనుక భయపడినారు. ప్రియులారా, లోకమంతా ఎందుకు భయపడుతుంది? దేవుడు చేయమన్నది చేయకుండా ఉన్నందుకు, చేయొద్దన్నది చేసినందుకు భయం. టీచర్ను చూస్తే విద్యార్థికి ఎందుకు భయం? హోంవర్క్ చేసుకుపోలేదు కనుక. చేసుకురామని చేసుకుపోడు, నేర్చుకురామని నేర్చుకురాడు. అరే యూనిట్ టెస్ట్ ఉందంటే చదువుకొని పోడు. ఇద్దరు విచ్చలవిడిగా వాడు చేయకుండా పని అంతా చేసినాడు. ఇంటికాడ సెలవు నొక్కుంటాం, దాంట్లో పొద్దు నొక్కులు దాంట్లో పొద్దు పోయినాడు. ఇప్పుడు అక్కడికి పోవడానికి హోంవర్క్ చేయలేదు. అక్కడ ఆ టీచర్ని చూస్తానే విద్యార్థికి భయం. భార్యను చూస్తే భర్తకు భయం. ఎందుకు? చూడరాని చూస్తుంటే భార్య ధనం వచ్చిందనుకో, ఏంది నువ్వు చూసేది? ఏం పద్ధతి? ఏం పద్ధతి? ఎవరితో మాట్లాడుతున్నావు అంటే స్త్రీకి కూడా భయపడాల్సింది, భార్య కూడా భయపడాల్సింది. భర్త భయపడుతున్నాడు. తల్లిదండ్రులు తట్టి పిల్లలకు భయం. తల్లిదండ్రులు కూడా పిల్లలను చూస్తే భయం. తాగి ఇంటికి వస్తాడు, తర్వాత పిల్లలకి అందరూ భయపడాల్సిందే. ఈ విధమైనటువంటి భయముతో నశించిపోతున్నారు. నేటి దినాల్లో పిల్లోని మొదలుకొని సత్యం ముసలోడు వరకు భయమే. చేయరాని పనులు చేయడం, చేయమన్నవి చేయకపోవడం, ఇది భయం. ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపం చేయవాడు బహుగా భయపడతాడని బైబిల్ సెలవిస్తుంది. కనుక పాపము మనిషిని భయానికి తీసుకొని వస్తుంది. ఆదాము ఎక్కడున్నావు? చెట్టు చాటున ఉన్నప్పుడు. ఏమి నీ స్వర్ణప్పుడు నేను భయమైంది, భయం అయిపోయి చెట్టు చాటున దాక్కున్నాను అన్నాడు. నేటి దినాల్లో రకరకాలైనటువంటి దాపరికాలు, దాక్కోవడం, అబద్ధం గుండా దాక్కోవాలని ప్రయత్నం చేస్తారు. అబద్ధమాడి దాపెట్టుకోవాలని ప్రయత్నం చేస్తారు ఎన్నో రకాలుగా. కనుక జీవితకాలమంతయు నిర్భయంగా బ్రతకడానికే దేవుడి రక్షణ ఇచ్చినాడు. దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తి రక్షించబడితే నిర్భయంగా ఏ భయము లేకుండా బ్రతుకుతాడు. ఏ భయము కానీ, భర్త భయం, భార్య భయం, పిల్లల కుటుంబంలో లోక భయం కానీ, రోగ భయం కానీ, అనారోగ్య భయం కానీ, పేదరిక భయం కానీ, లోకములో ఉన్న పరిస్థితుల భయం కానీ, ఇల్లు లేదని కానీ, తర్వాత ఉద్యోగం లేదని కానీ, లేకపోతే నాకు డబ్బులు లేవని కానీ, ఎలాంటి భయం ఉండదు. ఒక వ్యక్తి నిర్భయంగా బ్రతుకుతాడు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తును దేవునిగా నమ్ముకున్న వ్యక్తి అన్ని పరిస్థితులలో నిర్భయంగా బ్రతుకుతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నా ప్రియ చెల్లి, తమ్ముడు, అన్నాక ఈ రక్షణ వలన కలిగే లాభం ఏంటంటే నిర్భయంగా బ్రతుకుతాం. నిర్భయంగా బ్రతుకుతాం. ఏ భయం లేకుండా మనం బ్రతుకుతాం. నిర్భయంగా బ్రతుకుతాం. దేవుని బిడ్డలారా, అంతమంది ఆ యొక్క సమరయాస్త్రి అందరికీ భయపడుతూ బతికేది. కానీ రక్షించబడిన తర్వాత ఎవరికి భయపడకుండా ఇంటింటికి వెళ్ళి రక్షకుని గురించి చెప్పింది. ఎవరికి భయపడకుండా ఊరినే రక్షించడానికి సహాయం చేసిన దేవుడు. ప్రియులారా, పాపాత్మురాలు భయపడుతూ జీవించింది. మగ్ధలేని మరియ పాపం చేత. వీళ్ళందరూ కూడా ఎన్నో రకాల భయంతో జీవిస్తుండేవారు. నేను లోకంలో అనేక రకాల భయం, ఎన్నో రకాల భయంతో నేను కూడా బ్రతికేవాడిని. ప్రియులారా, ఈరోజు నిర్భయంగా బ్రతకడానికి ఈ రక్షణ దేవుడు దయచేసినాడు. రక్షణ వలన నిర్భయంగా బ్రతుకుతాం. ఏ భయము, ఏ పరిస్థితులకు కూడా భయపడాల్సిన అవసరం లేదు. అందరినీ జయించగలిగినటువంటి దేవుడు మనలోకి వస్తాడు. గొల్యాతును చూసి అందరూ భయపడతా ఉన్నారు, కానీ దావీదు గొల్యాతును చూసి భయపడలేదు. ఎందుకంటే గొల్యాతు కంటే మహా ఆకాశం అంత ఎత్తైన దేవుని చూసినాడు. గొల్యాతు ఎంత 9 మూలలో ఉన్నాడు, 9 అడుగులు ఉన్నాడు. తర్వాత దేవుడు ఆకాశం పట్టదు, ఆకాశం ఆయన భూమి ఆయన పాదపీఠం, కాళ్ళు పెడితే భూమి సరిపోదు. ఆయన కూర్చుంటే ఆకాశమే సరిపోతుంది. ఆ తర్వాత ఎంత ఎత్తున్నాడు ఆయన. అంత గొప్ప దేవుడు నాలో ఉన్నాడు. నేను వచ్చేది యెహోవా దేవుని పేట వస్తున్నానని. ఏంట్రా భయపడింది నీకు అన్నాడు. లోకములో గొల్యాతు లాంటి శత్రువులు, పేదరికము ఒక గొల్యాతు కాదు కనపడుతుంది. నిరుద్యోగ సమస్య గొల్యాతు మాదిరి కనపడుతుంది. రోగము తర్వాత ఒక గొల్యాతు మాదిరి కనపడుతుంది. ఈ గొల్యాతులు అనేక రకాలైన భయాలు మనుషులు చుట్టుకుంటాయి. కానీ యేసుక్రీస్తును దేవునిగా నమ్మిన వారు నిర్భయంగా జీవితకాలమంతయు నువ్వు రక్షణ పొందిన మొదలుకొని ఈ భూమి మీద ఉన్నంత వరకు, ఈ భూమి ఇడిచేంత వరకు నువ్వు నిర్భయంగా బ్రతుకుతావు. అట్టి రక్షణ దేవుడు మనకి ఇచ్చినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మూడవది, ఆయన సన్నిధిని పరిశుద్ధంగా బ్రతుకుతాం.
పరిశుద్ధుడైన దేవుడు, అంతమంది అపరిశుద్ధుడు సాతానుడు లోపల ఉన్నాడు. అపరిశుద్ధంగా బ్రతికే వాళ్ళం, ఇప్పుడు మనం పరిశుద్ధంగా బ్రతుకుతాం. గొప్ప పరిశుద్ధత, కంట్లో పరిశుద్ధత, నోట్లో పరిశుద్ధత, తలంపుల పరిశుద్ధత, తలంపుల అరికాల వరకు నన్నెత్తి వరకు పరిశుద్ధమైన జీవితం జీవిస్తాం. గొప్ప పరిశుద్ధత. హృదయ శుద్ధి గల వారు ధన్యుల వారు దేవుని చూస్తారు. ఎవడైనా పవిత్రత లేకుండా దేవుని చూడలేడు అనేటువంటి భయముతో దేవుని వాక్యాన్ని బట్టి, దేవుని సన్నిధిలో ప్రార్థన వాక్యమును బట్టి 119, 9, 11 వచనాల ప్రకారం యవనస్తులు దేవుని వాక్యము చేత శుద్ధి నొందుతారు. విశ్వాసులు రక్షించబడిన వారందరూ కూడా పాపములు చేయకుండా హృదయంలో వాక్యం ఉంచుకుంటారు, ఎన్నో మేలు పొందుకుంటారు గనక వారు పరిశుద్ధంగా బ్రతుకుతారు. 4వది, నీతిగా బ్రతుకుతారు. నీతి అనేది అంతరంగంలో జరుగుతుంది, న్యాయం అనేది బాహ్యంగా. ఎలాగనగా నీతి యేసేపులో ఉంది గనక అతడు తొందర పెట్టినా కూడా అతడు నీతి తప్పలేదు, న్యాయంగా బ్రతిన. అమ్మా, ఆమెకు న్యాయం బోధిస్తున్నాడు. నువ్వు అతని భార్యవైనందున, నిన్ను తప్ప అందరినీ నాకు అప్పగించినాడు. నువ్వు అతని భార్యవైనందున నేను ఆ పని చేయలేను. అది న్యాయం. హృదయంలో నీతి ఉంటే బాహ్యంగా న్యాయం ఉంటుంది. కనుక నా చెల్లి, తమ్ముడు, అన్నాక నువ్వు నీతిగా దేవుని సేవించడానికి దేవుడి రక్షణ. నువ్వు నామకర్త క్రైస్తవ జీవితం జీవిస్తున్నావేమో, ఈరోజే నీ జీవితాన్ని ప్రభుకు అర్పించి జీవితాన్ని ధన్యం చేసుకోవలసినదిగా ప్రేమతో నీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుని ఆరాధించేవారు, యేసుక్రీస్తును దేవునిగా నమ్ముకున్నవారు ఎలాగుంటారు అంటే, 1, శత్రువు చేతి నుంచి విడిపించబడతారు. 2వది, జీవితకాలం అంతా నిర్భయంగా బ్రతుకుతారు. 3వది, పరిశుద్ధమైన ప్రవర్తన. 4వది, నీతిగా ఆ ప్రభును భూలోకంలో సేవిస్తారు. అందుకే ఈ రక్షణ దేవుడికి అనుగ్రహించినాడు. ఈ రక్షణ వలన 4 లాభాలు ఉన్నాయి. కనుక ఇంకా నువ్వు రక్షించబన్నావో లేదో ఒకసారి పరీక్షించుకోవలసిన మనవి చేస్తున్నాను. రక్షణ అనగా యేసు ప్రభు, నేను పాపిని, నా పాపలితం నరకం, నన్ను నేను రక్షించుకుని శాశ్వతలో ఉన్నప్పుడు దేవుడు నన్ను ప్రేమించి నా కొరకు దేవుడు భూమి మీదకి వచ్చి నా కొరకు రక్తము కార్చి ప్రాణం అర్పించి నా శిక్షను భరించి సమాజం తిరిగి 3వ దినాన లేచినాడు అని నమ్మి హృదయంలో విశ్వసించి, యేసు ప్రభువా నువ్వొక్కడివే నా ప్రతి పాపను క్షమించగలిగిన వాడు నోటితో ఒప్పుకుంటే రోమా 10, 9, 10 వచనాల ప్రకారం రక్షణ కలుగుతుంది. ఈ రక్షణ పొంది 4 మేలు పొంది దైవదీవెన పొందాలని మీకు మనవి చేస్తున్నాను. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, జూముగల దేవాని పరిశుద్ధ నామమును బట్టి నీకు స్తోత్రాలు. చెప్పడిన వాక్యం బిడ్డల హృదయాలు ఫలింపజేయను ఆయన. తన నీకు స్తోత్రాలు. రక్షణ వలన 4 రకాల మేలులున్నాయి. తన 4 మేలులు: 1, శత్రువు చేతి నుంచి విడిపించబడతాం. 2వది, జీవితకాలంతో నిర్భయంగా బ్రతుకుతాం. 3వది, పరిశుద్ధంగా బ్రతుకుతాం. 4వది, నీతిగా దేవుని ఆరాధించగలుగుతాం, సేవిస్తాం. ఇష్టకరమైన దేవునికి ఇష్టమైనటువంటి బ్రతికి జీవితం భూమి మీద ఉన్నంత వరకు నాయన నీ చిత్తానుసారం నెరవేర్చి ఆనందంగా పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాం. కనుక ఈ యొక్క రక్షణ వలన ఇన్ని లాభాలు ఉన్నాయి కనుక ఈ లాభం పొందుకున్న మేమందరం గొప్ప ఆనందముతో సంతోషముతో నేను సేవిస్తూ నీళ్ళు ముందుకు సాగుతూ అనేకులకు ఆశీర్వాదకం ఉండడానికి భాగ్యము దయచేయమని యేసు ప్రభునామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని యొక్క దివ్యమైన కృపాక్షలు మీకు, మీ కుటుంబానికి రక్షణ ఆనందము అనుగ్రహించునుగాక. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. వచ్చే వారం ఇదే సమయానికి దేవుని వాక్యం వినండి, దైవ దీవెన పొందండి. దేవుడి మిమ్మల్ని దీవించునుగాక. ప్రేమ, సంతోషం, సమాధానం అందించే దైవ కుటుంబం మన్నా ప్రార్థనా మందిరం. రక్షణ, స్వస్థత, పరిశుద్ధతకై దర్శించండి మన్నా ప్రార్థనా మందిరం. సంఘ కాపరులు, వర్తమానికులు రెవరెండ్ డాక్టర్ ఎన్ పీటర్ గారు, బీడీ, ఎంటీహెచ్. పాస్టర్ ఎన్ షాలేం రాజ్ కుమార్ గారు, బీటీహెచ్, ఎంటీహెచ్. సెల్ నంబర్స్ 9908711854 మరియు 9989750722.